రాజమౌళి విలన్ అయినా హీరోన్ అయినా వేరే లెవెల్ చూపిస్తారు. ఇతిహాసాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో స్పెషలిస్ట్ అబ్బా. అయితే అదే ఇతిహాస కథల్లో నుండి దేవుళ్ళు వాడిన వెపన్స్ ని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకం వెపన్ ని డిజైన్ చేస్తారు బాబాయ్. అవి ఏంటంటే సింహాద్రి మూవీలో అయితే ఆ గొడ్డని మామూలుగా ఉండదు, పరశురాముడి గొడ్డల్లాగా ఉంటది. చేతికి గ్రిప్ కూడా వెల్డింగ్ చేయించి మరీ పెడతాడు, నరుకుతారు. ఛత్రపతి మూవీలో నాగలి టైప్ లో ఉండే గొడ్డలి మామూలుగా ఉండదు. యమదొంగ మూవీలో అయితే డైరెక్ట్ గా యమపాసాన్నే ఆయుధంగా పెట్టారు. విక్రమార్కుడు మూవీలో అయితే విష్ణుమూర్తి వాడిన విష్ణు చక్రంలా డిజైన్ చేసి మరీ పెట్టారు. మర్యాద రావన్న మూవీలో ఆయుధం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కానీ వాహనం మీద పెట్టారు. అదే సునీల్ వాడే సైకిల్ భలే కామెడీగా ఎమోషన్ గా ఉంటది కదా. మగధీరులో సురకత్తి నరికితే 100 మందిని నరికే వస్తది ఆ కత్తి. ఈగాలో గుండు సూదిని కూడా వదలలేదు, మనకు ఆయుధంలా చూపించారు బాబాయ్. ఆయన టాలెంటే టాలెంట్. బాహుబలిలో అయితే బాహుబలి డిజైనర్ గొడ్డలి కత్తి, రానాదైతే స్పెషల్ అబ్బా. గద ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది, ఎంతమందిని కొట్టమంటే అంతమంది కొడుతుంది. ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. ఈ మూవీస్ లో మీకు ఏ ఆయుధం అంటే ఇష్టమో అలా కామెంట్ చేసి జక్కన్న మహేష్ అన్న కాంబినేషన్ కోసం ఎంతమంది బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.